యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మూడో మాట గురించి మాట్లాడుకుందాం. సరే, మనం యేసుక్రీస్తు గారి గురించి ఆలోచిస్తే ఆయన ఎంతో ప్రత్యేకమైన మనిషి అండి. ఆయన పుట్టుక చాలా ప్రత్యేకమైనది, ఆయన మాటలు ఎంతో ప్రత్యేకమైనవండి. అలాగే ఆయన చనిపోతూ ఈయన మాట్లాడిన 7 మాటలు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. అందులో నేను మాట్లాడుతున్న మాట మూడో మాట. ఒకసారి దాని గురించి ఆలోచిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 ఒకసారి మాట చదువుదామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండటి చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటి చేర్చుకున్నాను. ఇక్కడ మనం గమనిస్తే అక్కడ ఎవరు ఉన్నారండి? యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ, అలాగే తన శిష్యుడైన యోహాను ఉన్నారండి. మనం ఒకసారి చూస్తే ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నారండి. ఆయన చాలా ఇబ్బందులు పడి శిలువ మీద ఉన్నారండి. బాధ్యత గురించి చెప్తుందండి ఈ మాట. అంటే రెస్పాన్సిబిలిటీ విత్ లవ్ అండ్ కంపాన్షన్. రెస్పాన్సిబిలిటీ అంటే దేవుడు తన తల్లి మీద బాధ్యతను చూపిస్తున్నారండి. కంపాన్షన్ అంటే జాలితో కూడిన ప్రేమ. మనం ఒకసారి దేవుడి గురించి ఆలోచిస్తే ఆయన చాలా మంచి మనిషి అండి. ఒకసారి ఆయన పుట్టు గురించి చదువుదామండి. మరియమ్మ యేసుక్రీస్తుని సాధారణంగా కనలేదండి. ఆవిడ ఎన్నో అవమానాలు, నిందలతో జన్మనిచ్చారండి. మనం గమనిస్తే తన భర్త అయిన యోసేపే తనని అనుమానించారండి. ఈ మాట మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18, 19, 20 చదివితే తెలుస్తుందండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలుగా రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించారండి. అతని సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మలను కలిగి ఉన్నది. ఆమె యొక్క కుమారుని కనిను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసునే పేరు పెట్టిన. ఇక్కడ మనం ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆమెని అనుమానించారు. కానీ ఎప్పుడైతే దూత వచ్చి ఆయనతో చెప్పిందో అప్పుడు ఆయన నమ్మారండి. ఇలా చాలా స్టార్టింగే ఆవిడ ఆయన ద్వారా అవమానించబడ్డారండి. కానీ ఆవిడ ఎప్పుడు యేసుక్రీస్తుని వదిలేయండి. ఆవిడ అతనికి 9 నెలలు మోసి అతనికి జన్మనిచ్చారండి. సో ఆవిడ చాలా ఇబ్బందులు పడి యేసుక్రీస్తుకి జన్మనిచ్చారు. మనం ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నారండి. ఆయన తన తల్లికి ఒక ఆదరణకర్త అయిన కొడుకుగా ఉండాలని అనుకున్నారు. మరియకు ఎవరినండి అప్పగించారు? శిష్యుని, యోహాను శిష్యుని అప్పగించారండి. అతన్ని ఎందుకు అప్పగించారండి? వేరే శిష్యులు లేరా? అక్కడ వేరే వాళ్ళ బ్రదర్స్ లేరా అంటే ఉన్నారండి. మనం గమనిస్తే అతనికి 4 సహోదరులు ఉన్నారు. ఈ మాట మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 55, 56లో చూడొచ్చండి. ఇతడు వడ్ల వారి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియే కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోధా అని వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఇక్కడ చూస్తే మనకి 4 సహోదరులు ఉన్నారండి. ఎవరెవరండి? యాకోబు, యోసేపు, సీమోను, యోధా. వీరు ఉన్నారు కదండి. వీరున్నా సరే ఎందుకండి దేవుడు మరి మొదటికి యోహానికే ఇచ్చారు? వారు చూసుకుంటారు కదా, నా వెనక 4 సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా అని వదిలేలేదండి. ఆయన తన తల్లి మీద ఉన్న బాధ్యతను తను తీసుకున్నారండి. ఎవరికి అప్పగించారు? యోహానికి. యోహానికి ఎందుకు అప్పగించారంటే అతను చాలా నమ్మకస్తుడైన వ్యక్తి అండి. అది తన పారిపోయినా సరే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారండి దేవుని కోసం. అంటే అంత నమ్మకం కాబట్టి దేవుడు యోహాను గారికి అప్పగించారండి. ఒకసారి మనం వాళ్ళ బ్రదర్స్ గురించి చూద్దామండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదండి. ఇక్కడ చూస్తే ఆయన సహోదరులు 4 ఉన్నారండి. అయినా అతని యొక్క విశ్వాసం ఉంచలేదు. ఎందుకండి? అతనంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇష్టం లేదు. దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే పక్కవారు దేవుని కోసం గొప్పగా చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు. చాలామంది మనం ఆలోచిస్తే అన్నదమ్ములైన అక్క చెల్లెలైన కొంతమంది కుళ్ళి పడతారండి. కొంతమంది కుళ్ళి పడతారు కదండి, కోపపడడం అంటే తనకు దక్కుతుంది పేరు నాకు దక్కట్లేదు అని అనుకుంటారు కదండి. అలాగా వాళ్ళ బ్రదర్స్ కూడా అనుకున్నారండి. కానీ దేవుడు ఎప్పుడు అనుకోలేదు. దేవుడు ఎప్పుడు మంచిగా చూశాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 20, 21 చూద్దామండి. ఆయన ఇంట్లోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుకూడి వచ్చిరి గనుక భోజనము చేయటికైనా వారికి వీలు లేకపోయేది. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మత్తి చెల్లించున్నదని చెప్పి ఆయనకు పట్టుకొని పోయిరి. ఇక్కడ చూస్తే వాళ్ళ బ్రదర్స్ ఏమంటారండి? అతనికి మత్తి చెల్లించింది అంటున్నారండి. అలా కనొచ్చాయండి? అనకూడదు కదా. కానీ దేవుడు ఏమని అన్నారు? అతను లేదు. అలాగే అసలు దేవుడు బోధ అంటే చాలా మందికి ఇష్టం అండి. ఒకసారి ఒక ప్రదేశంలో దేవుడు బోధ చేస్తుంటే అనేక మంది జనాలు వచ్చారండి.
అసలు చాలామంది జనాలు వస్తారు. అందులో ఒకసారి మరియా వాళ్ళ బ్రదర్స్ ఒకసారి వెళ్ళారండి. అయితే ఒకసారి అక్కడ నిల్చున్నట్టు చూసి కొంతమంది వెళ్ళి యేసుక్రీస్తుకి చెప్పారండి. ఒకసారి మార్క్స్ వార్త 3:31-32 చూద్దామండి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయన పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుంటారు. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం ఎదుగుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులను ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తం చెప్పును జరిగించు వాడే నా సహోదరులను సహోదరియు తల్లియునని చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఏమంటారండి, అక్కడ వాళ్ళు వచ్చి దేవుడికి చెప్పారు, అలాగా మీ మదర్ మీ బ్రదర్స్ వచ్చారని చెప్పారండి. కానీ దేవుడు ఏమన్నాడు, దేవుడి చిత్తం చెయ్యవారే నా సహోదరు నా తల్లి అన్నారండి. అంటే ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ కారా మదర్స్ కారా అంటే లేదండి, దేవుడిలో ఎక్కువ ఎవరు ఉంటారో వాళ్ళకే దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి. ఇప్పుడు మనం కూడా దేవుడికే ముందు ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడైనా సరే ఫస్ట్ దేవుడు, తర్వాత ఏదైనా సరే. అప్పుడే దేవుడు మనకు సహోదరులుగా తల్లిగా ఏ రిలేషన్తో అయినా చూస్తారండి. అందుకే మనం ఫస్ట్ దేవుడికి ప్రయారిటీ ఇవ్వాలి. కనుక యోహాను గారికి వాళ్ళ మదర్కి ఇచ్చారు. ఎందుకంటే యోహాను గారు దేవుళ్ళు ఎక్కువ అంటారు, అతను నమ్మకంగా అంటారు. కాబట్టి దేవుడికి తెలుసు యోహాను గారే సరైన వ్యక్తి అని చెప్పేసి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోతున్నారు కాబట్టి అతని ప్లేస్ రీప్లేస్ చేయాలి. అంటే యేసుక్రీస్తు వారు చనిపోతున్నారు, అక్కడ ఎవరు ఉండరు. అప్పుడు ఎవరు పెట్టాలి, మంచి వ్యక్తిని పెట్టాలి, తల్లిని చూసుకునే వారిని పెట్టాలి. అప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ, యోహాను గారు. యోహాను గారే సరైన వ్యక్తి అని చెప్పేసి యోహాను గారికి ఇచ్చారు. అందుకే వాళ్ళ 4 బ్రదర్స్కి ఇవ్వలేదండి, యోహానే సరైన వ్యక్తి కాబట్టి. అలాగే మనం గమనిస్తే యోహానే కొడుక దేవుడు కొడుకు కాదంటే కాదండి. మనం చనిపోయాక మనకి ఇంకా వేరే రిలేషన్ అంటే ఉండదండి. ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, నేను చనిపోయాక వాళ్ళకి నేను కొడుకుని కాదు, వాళ్ళకి మదర్ ఫాదర్ కాదండి. తర్వాత వారెవరో నేనెవరో ఇప్పుడు వరకే అండి. సో దేవుడు పరలోకంకి వెళ్ళిపోతున్నారు కదండి, మరి ఇప్పుడు వాళ్ళ మదర్ మన భూమి మీద మనకు రిలేషన్ ఉంటుందండి. మరి ఆ రిలేషన్ని ఫుల్ఫిల్ చేయడానికి యేసుక్రీస్తు వారు యోహాన్ని పెట్టారండి. కనుక మనం పరలోకం వెళ్తే అక్కడ ఈ పిన్ని బాబాయ్ అక్క తమ్ముడు అన్న చెల్లెలు ఇవే ఉండవండి. ఓన్లీ మనం అందరం దేవదూతల్లాగా ఉంటామండి. సో ఫైనల్గా మనం చూస్తే మనం మన పేరెంట్స్ని సన్మానించాలండి. ఈ వాక్యం మనం నిర్గమకాండం 20:12 చూడొచ్చండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించును. ఇక్కడ ఏమంటారండి, దేవుడు మన తల్లిని మన తండ్రిని భూమి మీద ఉన్నంతకాలం మనం సన్మానించాలండి. సో దేవుడు పరలోకం వెళ్ళిపోతున్నాడు కాబట్టి తన ప్లేస్ని రీప్లేస్ చేయడానికి యోహాను గారికి పెట్టి వాళ్ళ తండ్రిని తల్లిని సన్మానించడానికి అతను పెట్టారండి. సో మనం భూమి మీద ఉన్నంతకాలం మన తల్లిని మన తండ్రిని సన్మానించాలండి. అలాగని చెప్పి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ కాదండి, దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత ఎవరైనా సరే, అప్పుడే మనం దేవుడికి నమ్మకస్తుగా ఉంటాం. సో అలాగ ఉన్న వారిలో యోహాను గారు మంచి వ్యక్తి కాబట్టి మనం అతనిలాగా ఉండాలి, మనం అంత నమ్మకంగా ఉండాలండి. అలాగే మన తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి. అలాగని చెప్పి మన ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయకూడదు, మన ఫ్యామిలీకి కూడా ప్రయారిటీ ఇవ్వాలండి. నా ఈ చిన్న మాటలు ముగిస్తానండి. అందరికీ వందనాలు.